అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వద్దలు కోరుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి అండి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి, ఆయుర్వేద, అలాగే ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ని. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. మెయిన్గా ఏంటంటే స్పిరిచువల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి మనకి December 4th మార్గశిర మాసంలో మనకి లాస్ట్, అంటే ఇక్కడ ఇయర్లో కూడా 2025 ఇయర్లో కూడా మనకి పౌర్ణమి ఏదైతే ఉందో లాస్ట్ పౌర్ణమి. అలాగే ఇంకా పౌర్ణమి తారీఖు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏ విధంగా చేసుకుంటే మనకి 2026 ఎలాంటి, అంటే ఇక్కడ 2026లో సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా విజయాన్ని చేకూరడానికి కూడా ఈ వీడియో ద్వారా మనం అన్ని తెలుసుకుందాం. అలాగే మెయిన్గా దత్తాత్రేయ జయంతి కూడా, సో గురుశక్తితో కనెక్ట్ అవ్వడానికి కూడా, సో గురుశక్తితో ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వచ్చు అన్నది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మొట్టమొదటి చూస్తున్నట్టయితే కనుక నా వీడియోకి మెయిన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొడితే కనుక మీకు చాలా మటుకు ప్లేలిస్ట్లో చాలా ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. సో ఇంచుమించు ఆ వీడియోస్లో ఏదో ఒక వీడియోతో మీరు కనెక్ట్ అవుతారు అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు వీడియోస్ ద్వారా మీరు ఈజీగా కనెక్ట్ అయితే వీడియోస్లో మీకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో హ్యాపీగా అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే కనుక మనకి పౌర్ణమిలో మెయిన్గా పౌర్ణమి అనగానే ఏంటంటే డివైన్ పవర్, అంటే కాస్మిక్ ఎనర్జీ, హై అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. సో మనకి ప్రాణశక్తి అంటారు కదా, అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అన్నమాట. సో బ్రహ్మ ముహూర్తంలో మనము పౌర్ణమి అప్పుడు కనుక లేస్తే కనుక, పౌర్ణమి ఎప్పుడు కూడా ఏంటంటే పౌర్ణమికి మనకి ఆ 7 days, సో పౌర్ణమి వచ్చినటువంటి 4th డే మనకి 4th పౌర్ణమి కాబట్టి బిఫోర్ 3 days అలాగే ఆఫ్టర్ 3 days, అంటే టోటల్ మీద 7 days హై అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకి చంద్రుడి తాలూకు శక్తి, ఓకే, ఈవెన్ మనకి నాడీలు కూడా చూస్తే కనుక చంద్రనాడి అంటే ఏంటంటే డివైన్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేస్తుంది. సో చంద్రనాడి అంటే సబ్కాన్షియస్గా కూడా మనకి పాజిటివ్ థాట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి, అలాగే సూర్యనాడి, సో చంద్రనాడి సూర్యనాడి బ్యాలెన్స్ అవ్వడానికి కూడా, అలాగే పంచభూతాలు, నవగ్రహాలు, ముక్కోటి దేవతలు, వీళ్ళందరూ కూడా ఎనర్జీస్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో పౌర్ణమి అప్పుడు అలాగే మెయిన్ ఏంటంటే మనకి మార్గశిర మాసంలో మెయిన్గా ఈవెన్ మనకి దత్తాత్రేయ జయంతి కాబట్టి స్పిరిచువల్గా కనెక్ట్ అవుతాం అన్నమాట. సో స్పిరిచువల్గా ఈజీగా కనెక్ట్ అవ్వడానికి త్రిమూర్తులతో, సో దత్తాత్రేయ మనకి అవతారం త్రిమూర్తులతో కనెక్ట్ అవ్వడానికి కూడా, సో అలాగే త్రిమూర్తుల తాలూకా డివైన్ ఎనర్జీస్ని, సో బ్రహ్మ విష్ణు మహేష్ డివైన్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ పౌర్ణమి రోజు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మనం గనక లేచి గనక మనము ఏదైతే సంకల్పించుకుంటామో 111% మనము ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో మెయిన్గా అంటే పాస్ట్ లైఫ్ కర్మాస్ ఉన్న పితృదోషం కానీ, పాస్ట్ లైఫ్ కర్మాస్ కానీ, అట్లానే ఏంటంటే పనులు ఏవైతే ఉంటాయో ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పనుల్లో బ్లాకేజెస్ ఉన్నా, తర్వాత మనకి నవగ్రహాల్లో పట్టి మెయిన్గా శని తారీఖ, సో 7 నాలుగు శని అవి ఉన్నా కూడా, అలాగే శని మన ప్లానెటరీ పొజిషన్ శని వీక్గా ఉన్నా, అట్లానే మనకి బృహస్పతి అంటే జూపిటర్ ప్లానెట్, బృహస్పతి, సో గురువు తాలికి శక్తి మనకి అక్కడ వీక్గా ఉన్నా, ఎందుకంటే మెయిన్గా మనకి అభివృద్ధి చెందడానికి గురువు, అలాగే బుధుడు, వీళ్ళందరూ కూడా, అలాగే మనకి శని, సో ఈ ఎఫెక్ట్ రాహు కేతువుల తాలూకు ఎఫెక్ట్ ఏది ఉన్నా కూడా, అంటే ఏంటంటే నవగ్రహాల్లో ఏ ఎఫెక్ట్ ఉన్నా కూడా ఈ ఒక్క రోజు మనము చక్కగా పౌర్ణమి రోజు కనుక సంకల్పం చేసుకొని, దీక్ష చేసుకొని, చక్కగా సాధన చేసుకొని, అలాగే ఉపవాస దీక్షతో ఉంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. సో మెయిన్గా ఆ టైంలో ఎందుకంటున్నానంటే మనకి ఇంటర్నల్గా కూడా ప్రాణవాయువు, సో ఆక్సిజన్, సో ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఎక్కువగా ఆక్సిజన్ అన్నది ఎక్కువ, అంటే ప్రాణశక్తి అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఎనర్జీస్ ఇంటర్నల్గా కూడా మనకి చక్రాస్ని శుద్ధి చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో అవి ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగడానికి, అలాగే బాడీలో అన్ని అంటే ఆర్గన్స్ అన్నీ కూడా, సో 12 ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా బాగా ఫంక్షన్ అవ్వడానికి కూడా
చక్కగా ఆ ఒక్క రోజు కనుక మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు మెయిన్గా ఈరోజు అంటే బిఫోర్ డే అంటే పౌర్ణమి ముందు రోజు ఏం చేస్తారంటే చక్కగా, ఎందుకంటే మనకి 7 days కంటిన్యూగా మనకి ఆ ఎనర్జీస్ ఉంటాయి. సో పౌర్ణమి 4th వచ్చినప్పుడు 4th మనకి December 4th వస్తుంది కాబట్టి బిఫోర్ 3 days అండ్ ఆఫ్టర్ 3 days కంటిన్యూగా కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ టైంలో కనుక మీరు చక్కగా సంకల్పించుకుంటారో అంటే ఏదైతే మనసులో సంకల్పించుకుంటామో, మనకి ఏదైతే కార్యాన్ని ఏదైనా సిద్ధించాలన్నా, మనీ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలన్నా, ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలన్నా, రిలేషన్షిప్ ఏవైనా ఉన్నాయి కూడా అవి క్లియర్ చేసుకోవాలన్నా కూడా చక్కగా ఈ రెమెడీస్ చెప్తానండి. అవి పాటించండి. అట్లానే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా, అలాగే స్పిరిచువల్గా హ్యాపీగా కనెక్ట్ అవుతారు అనమాట. సో ఈ మనకి ఇంటర్నల్ చక్రాసు అలాగే ఎక్స్టర్నల్గా 6 ఎనర్జీస్, ఎక్స్టర్నల్ కూడా 5 లేయర్ ఆఫ్ 6 ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చక్కగా క్లెన్స్ చేసుకోవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు, క్లీనప్ చేసుకోవచ్చు, అన్నీ కూడా నెగిటివిటీ అంతటి కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో కనుక చేసుకుంటే ఆ అమృత వాయువు ఏదైతే ఉందో, ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మెడిటేషన్ అది చేసుకోవడం వల్ల మీకు మెయిన్గా ఏంటంటే ఆ వ్యాగస్ నర్వ్ అని చెప్తారు. సో ఆ వ్యాగస్ నర్వ్ కూడా చక్కగా యాక్టివ్గా ఉంటుంది. సో లాంగెస్ట్ నర్వ్ మన బాడీ లాంగెస్ట్ నర్వ్ మెయిన్గా పిట్యూటరీ, పీనియల్ అండ్ ఈ అంటే మెయిన్గా హైపోథాలమస్ ఇవన్నీ కూడా కనెక్ట్ అవ్వడానికి, చక్కగా క్లెన్స్ అవ్వడానికి, అలాగే మనకి పాజిటివ్ ఎనర్జీతో మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి కూడా ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి చక్కగా యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మనకి ముక్కోటి దేవతలు, పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ కూడా అనుకూలమైనటువంటి సాధనలో అనుకూలంగా అబ్జార్బ్ అవుతుంది అన్నమాట ఎనర్జీ. సో అనుకూలత్వంతో ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ టైంలో కనుక మనము చక్కగా ఈ ఏవైతే మనకి రెమెడీస్, అలాగే నియమాలు ఏవైతే ఉంటాయో పాటించడం సాధనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బౌల్తో వాటర్ తీసుకోండి. 1 లీటర్ అయినా పర్వాలేదు, లేదంటే 500 ml ఒక గ్లాస్ బౌల్తో వాటర్ తీసుకోండి. ఈ వాటర్కి ఏం చేస్తారంటే ఒక అద్భుతమైనటువంటి అఫర్మేషన్ రాసుకోండి. అంటే ఏంటంటే మనకి 2026లో మీకు అంటే 111% అన్ని రకాలుగా అన్ని అనుకూలంగా ఉండాలి, మనుషులు, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండాలి. అలాగే మనీ బ్లాకేజెస్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోయి సో ఐఎమ్ నౌ ఫైనాన్షియలీ ఫ్రీ, సో ఐఎమ్ అట్రాక్టింగ్ అబండెన్స్, సక్సెస్, మనీ ఇలాగా. సో అలా చక్కగా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే పిల్లలైతే కనుక వాళ్ళకి కాంపిటేటివ్, ఇప్పుడు ఏంటంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అన్నిట్లో కూడా కాంపిటీషన్లో ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను సక్సెస్ఫుల్గా ఉండాలి, జాబ్లో కనుక జాబ్ ట్రై చేస్తారంటే కనుక జాబ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి, అలాగే అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో ఐఎమ్ రిసీవింగ్, సో ఐఎమ్ హ్యాపీ విత్ మై జాబ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నానని చెప్పి ఇట్లా అంటే ఏదైతే మీరు మనసులో సంకల్పించుకుంటారో అవి చక్కగా రాసుకోండి ఒక పేపర్ మీద. ఓకేనా? సో వైట్ పేపర్ తీసుకుని గ్రీన్ కలర్ పెన్తో రాసుకొని, గ్రీన్ ఏంటంటే మనకి మేనిఫెస్ట్ అవుతుంది ఫాస్ట్గా, అలాగే గ్రోత్ వస్తుంది అన్నమాట. సో చక్కగా గ్రీన్ కలర్ పెన్తో చక్కగా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీ విష్ ఏదైతే ఉందో అది చక్కగా సంకల్పించుకొని పాజిటివ్గా ఆల్రెడీ డన్ అంటే ఏంటి ఆల్రెడీ వాట్ ఎవర్ మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూతోనే సఫర్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఇలాగా. అలాగే మనము పాజిటివ్గా కూడా ఐఎమ్ డివైన్ సుప్రీం సోల్. అలాగే మనీ అన్నది సో ఐఎమ్ రిసీవింగ్ అన్లిమిటెడ్ ప్రాస్పారిటీ. అలాగే మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ మనీ కావాలనుకుంటున్నారు సో అది కూడా మీరు రాసుకోండి. సో అలాగే రిలేషన్షిప్, సో ఐఎమ్ వెరీ లవబుల్ నేచర్, సో ఎవ్రీ వన్ హెల్ప్స్ మీ, రెస్పెక్ట్స్ మీ, అట్రాక్ట్స్ మీ, ఇట్లా. సో ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ ఏంటంటే అని మీరు చక్కగా రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఏదైతే మనము కంటైనర్ చెప్పాం కదా, సో వాటర్ ఏదైతే ఉందో వాటర్ పైన కానీ లేకపోతే కింద కానీ పెట్టి చార్జ్ చేసుకోండి. సో కూర్చొని ఏంటంటే చక్కగా జ్ఞానముద్రలో ఒక 10 minutes చక్కగా ఏంటంటే విజువలైజ్ చేసుకోండి. సో వాట్ ఎవర్ డ్రీమ్స్ హ్యాస్ కమ్ ట్రూ అని చెప్పి, సో వాట్ ఎవర్ ఏదైతే మీరు మనసులో అనుకున్నా అవన్నీ కూడా నాకు నెరవేరాయి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని హ్యాపీగా ఏం చేస్తారంటే ఆ వాటర్ ఏదైతే ఉందో నెక్స్ట్ రోజు ఇక్కడ ఏంటంటే నైట్ అంతా కూడా మనకి ఆ వెన్నెల్లో ఉంచాలి. సో వెన్నెల్లో ఉంచిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవగానే ఆ వాటర్తోనే చక్కగా
స్నానం చేసుకోవాలన్నమాట. ఓకే, సో బ్రహ్మ ముహూర్తం లేస్తే చాలా మంచిది. సో మామూలుగా మనకి 3:15 నుంచి 3:45 అనేది గోల్డెన్ మినిట్ అంటారు. సో ఆ టైంలో మనం ఏదైతే సంకల్పించుకుంటామో 111% కంప్లీట్గా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో మనకి తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏదైతే సంకల్పించుకుంటామో 111% తదాస్తు అనేటువంటిది మనకి అవుతుంది. తదాస్తు అని అంటారు. అందుకనే ఆ టైంలో ఏదైతే మీరు సంకల్పించుకుంటారో మాటే మంత్రం అన్నారు. సో మాట అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీస్ని చక్కగా పాజిటివ్గా చెప్పుకోండి. ఏది కావాలంటే అది పాజిటివ్గా చెప్పుకోండి. అట్లానే 2026 అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. మా కోరికలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి మనసులో అనుకోండి. పిల్లలు కూడా పర్టికులర్గా చదువుకునే పిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రులు వాళ్ళ అఫర్మేషన్ చేసుకోవచ్చు. పిల్లలు చక్కగా అభివృద్ధి చెందాలని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా మంచి దాంట్లో వెళ్ళాలని, అలాగే జాబ్లో సక్సెస్ఫుల్గా ఉండాలని, ఇట్లా ఏది అనిపిస్తే అది. అలాగే వాళ్ళు ఏమైనా అంటే ఏమంటారంటే ఏమైనా చెడు అలవాట్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోయారు మనసులో. అంటే మీకు ఎలాంటి నెగిటివిటీ ఉన్నా అదంతా కూడా రిలీజ్ అయిపోయిందని చక్కగా సంకల్పం చేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో ఇంట్లో అందరికీ కూడా ఇవ్వండి. అలాగే ఆ వాటర్తో చక్కగా స్నానం చేయండి. ఓకేనా? సో అలాగే ఇల్లంతా కూడా ఏమైనా నెగిటివిటీ ఉన్నా కూడా నరదోష అంటారు కదా, సో దిష్టి దోషం ఏదైనా ఉన్నా కూడా మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో ఆ వాటర్ని అంతటి కూడా ఇల్లంతా కూడా స్ప్రింకిల్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఆ దత్తాత్రేయ మెయిన్గా స్నానం చేసేటప్పుడు వాటర్ యూజ్ చేయండి. ఈవెన్ ఏంటంటే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చక్కగా తల మీద నుంచి వేసుకొని స్నానం చేయండి. అయిపోయినాక చక్కగా పంచభూతాలతో కనెక్ట్ అవ్వండి. ఒక మెయిన్ గుడికి వెళ్ళగలిగితే గుడికి కూడా వెళ్ళండి. సో మెయిన్గా మనకి దత్తాత్రేయునితో కనెక్ట్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరునితో కనెక్ట్ అయినటువంటి అద్భుతమైనటువంటి వృక్షం మనకి ఇక్కడ మెయిన్గా రావి చెట్టు. సో రావి చెట్టుకి చక్కగా ప్రదక్షిణ చేసుకోండి 11 సార్లు చేసుకొని అక్కడ ఏం చేస్తారు అంటే కింద మెయిన్గా ఏ దోషం ఉన్నా కూడా అంతా రిలీజ్ అయిపోవాలి, నెగిటివిటీ అంతా క్లియర్ అయిపోవాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని పటికి బెల్లం కానీ లేకపోతే ఏంటంటే బెల్లం అయినా సరే పర్వాలేదు, పంచదార అయినా సరే పర్వాలేదు, ఆ చెట్టు దగ్గర పెట్టేసండి. అట్లానే మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని ఒక దీపం కూడా నెయ్యి ఒత్తుతో దీపం అయితే ఇంకా మంచిది. సో వీలైతే కనుక నెయ్యి ఒత్తుతో ఒక దీపం వెలిగించుకొని అక్కడ ఏం చేస్తారంటే ప్రసాదం లాగా చక్కగా చేవల కాటికి తినడానికి ఈ పట్టికి బెల్లం కానీ లేకపోతే బెల్లం కానీ ఏదైనా వేసేసి పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీలైతే ఓకేనా, సో వీలు అవుతుందని మనసులో సంకల్పం చేసుకోండి. ఆ చెట్టు కింద కూర్చొని ఓకే కొంచెం సేపు మనకి దత్తాత్రేయ తాలూకా మంత్రాన్ని ఓం దం దత్తాత్రేయ నమః, ఓం దం దత్తాత్రేయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 టైమ్స్ చాంట్ చేసుకోండి. ఓం దం దత్తాత్రేయ నమః, ఓం దం దత్తాత్రేయ నమః. ఆ మంత్రం కూడా కింద మీకు టైప్ చేసి పెడతాను. సో ఈ మంత్రాన్ని చక్కగా 108 టైమ్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా గురుశక్తి ఇక్కడ మనకి శని తాలూకు దోషం క్లియర్ అయిపోతుంది. పంచభూతాలు ఇక్కడ ఏమంటారంటే మెయిన్గా 9 ప్లానెటరీ పొజిషన్స్లో ఏదైనా దోషం ఉన్నా కూడా మనకి ఇక్కడ జాతకంలో ఏదైనా దోషం ఉన్నా కూడా అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో 2026 అన్నది మీకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా సక్సెస్, అలాగే మనీ ఎనర్జీస్, మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత మెయిన్గా ఏంటంటే జాబ్లో ఎవరికైనా సరే జాబ్ మారాలనుకున్నా కూడా అలాగే జాబ్లో మంచి ఇక్కడ ఏంటంటే మనీ ఏదైతే ఉందో రావాలనుకుంటే కనుక వాటికి కూడా చేసుకోండి మంచి. అలాగే పిల్లలు పర్టికులర్గా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో విజయం కలగాలని కోరుకోండి. సో ఏదైనా సరే ఏదైనా చదువుల్లో అభివృద్ధి చెందాలని ఇట్లా ఏదైనా అలాగే రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉన్నా కూడా అంతా క్లియర్ అయిపోయిందని చెప్పి అనుకోండి. 2026 అన్నది చాలా బాగుంటుంది, మాకు అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పి మనసులో సంకల్పం చేసుకోండి. సో ఇలాగా చాంట్ చేసుకుని అలా చక్కగా చేసుకుంటే మీకు 21 డేస్ ఆ మంత్రాన్ని మటుకు రోజు చాంట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే గురు ప్లానెట్ అన్నది మెయిన్గా, సో జూపిటర్ గురు అంటే బృహస్పతి మనకి ప్లానెట్లో చక్కగా యాక్టివ్గా పనిచేస్తే మన గురు శక్తి మనకు ఉంటే కనుక ఏదైనా సరే మనం విజయం సాధిస్తాం అన్నమాట. సో ఇది ఈ ఒక్క రెమెడీ చక్కగా చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.